హాయ్ అండి. రెస్టారెంట్ స్టైల్ పాలకూర పప్పు కోసం కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని 2-3 టైమ్స్ కడిగి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని 30 మినిట్స్ సోక్ చేసుకుని తర్వాత 3 విజిల్స్ వచ్చేలా కుక్ చేసుకోవాలి. ప్రెషర్ పోయాక మూత తీసి మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి వేపుకొని రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి కట్ చేసుకున్న 3 కట్టల పాలకూర వేసుకొని అది కాస్త మగ్గాక కట్ చేసుకున్న 2 టమాటాలు వేసి కలుపుకొని మూత పెట్టు. టమాటా ముక్కలు మెత్తబడ్డాక నానబెట్టుకున్న చింతపండు రసం వేసి చింతపండు రసం మరిగాక ఉడికించుకున్న పప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 3-4 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పాలకూర పప్పు రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.